హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం హెల్త్ కంటెంట్ గురించి కానీ, ఏదన్నా కొత్త డిసీజ్ వచ్చినప్పుడు కానీ చాలామంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు, డబ్ల్యూహెచ్ఓ అంటారు. అసలు ఏంటి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేకపోతే డబ్ల్యూహెచ్ఓ అని మనము క్లియర్గా చూద్దాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే బేసిక్గా డబ్ల్యూహెచ్ఓ అంటే దాన్ని ఫుల్ ఫామ్ ఏమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇది ఎవరు ఫామ్ చేశారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది సపరేట్ వింగ్ అనమాట, ఒకటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ విత్ ఇన్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని మనకు ఉంటుంది కదా. ఆ యుఎన్ఓలో సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక వింగ్ అనమాట, లేకపోతే ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. దీని పని ఏమి అంటే పబ్లిక్ హెల్త్, అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరి హెల్త్ని కాపాడడం అనేది దీని మెయిన్ పని. సో బేసిక్గా ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ దేని కింద ఉందంటే యునైటెడ్ నేషన్స్ కింద ఉంటుంది. దీని మెయిన్ పని ఏంటంటే గ్లోబల్ హెల్త్, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి హెల్త్ని కాపాడడానికి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వింగ్ ఏర్పడిందనమాట. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? బేసిక్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1948లో జరిగింది. సో April 7, 1948లో జరిగిందనమాట. ఇదే డేట్ని April 7, 1948ని మనము వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ మనకు వరల్డ్ హెల్త్ డేని April 7 సెలెక్ట్ చేస్తాం. సో ఇది ఫామ్ అయింది ఎప్పుడంటే April 7, 1947. ఓకే, ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే April 7, 1948 ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఎక్కడెక్కడ లొకేట్ అయింది? సో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకు ఒక ఫిజికల్ లొకేషన్ ఉండాలి కదా. మెయిన్గా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే జెనీవా, స్విట్జర్లాండ్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. అదేవిధంగా 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయన్న, అంటే ప్రపంచం మొత్తం ఒక రీజనల్ ఆఫీసెస్, దాని కింద మళ్ళీ ఫీల్డ్ ఆఫీస్ అనేవి 150 ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. సో ఇవన్నీ దేని కింద ఉంటే ఒక హైరార్కీ అనమాట. మెయిన్ ఆఫీస్ వచ్చి జెనీవాలో ఉంటుంది, స్విట్జర్లాండ్. దాని కింద 6 రీజనల్ ఆఫీస్ ఉంటుంది. ఆ రీజనల్ ఆఫీసెస్ కింద 150 ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట వరల్డ్ వైడ్. సో వీళ్ళు ఈ స్ట్రక్చర్తో ఏంటంటే వీళ్ళు వరల్డ్ మొత్తం హెల్త్ ప్రాపగేట్ చేయడానికి, హెల్త్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఆఫీసెస్ నుంచి చేస్తూ ఉంటారు. అసలు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది? సో ఎవరెవరికి వర్తిస్తుంది అంటే మనము ఇక్కడ ఒక మెయిన్ వర్డ్ ఉంటుంది, సావరిన్ స్టేట్స్ అని. సావరిన్ స్టేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని సావరిన్ స్టేట్స్ అంటే అన్ని కంట్రీస్, సావరిన్ కంట్రీస్కి ఇది వర్తిస్తుంది అనమాట. ఇక్కడ సావరిన్ స్టేట్స్ అంటే చాలా క్రైటీరియా మీట్ కావాల్సి ఉంటుంది. కానీ దాంట్లో మెయిన్ క్రైటీరియా ఏంటంటే రికగ్నైజ్డ్ బై యుఎన్ఓ. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక ప్లేస్ని ఒక కంట్రీగా రికగ్నైజ్ చేస్తే అవి మాత్రం ఈ యుఎన్ఓ అండర్ ఈ డబ్ల్యూహెచ్ఓ కిందికి వస్తాయన్నమాట. సో మనం ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం, కొంతమంది బాబాలు ఇండియా నుంచి పారిపోయి ఒక ఐలాండ్ తీసుకొని దాన్ని ఒక దేశం అంటున్నారనమాట. సో అట్లాంటివన్నీ దీని కిందికి రావు. సో ఏవి వస్తాయంటే ఏవైతే కంట్రీస్ రికగ్నైజ్డ్ బై యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, సో ఆ కంట్రీస్ అన్నీ దీని కిందికి వస్తాయన్నమాట. బేసిక్గా ఇది ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్, అంటే డిఫరెంట్ గవర్నమెంట్స్, ప్రపంచంలో ఒక్కొక్క కంట్రీ ఒక గవర్నమెంట్ అంటాం అనమాట. డిఫరెంట్ గవర్నమెంట్స్కి మధ్యలో ఒక ఇంటర్ గవర్నమెంట్ అసోసియేషన్ అనమాట. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ గవర్నమెంట్ కలిసి ఈ యుఎన్ఓ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటాం అనమాట దీన్ని. సో మెయిన్గా ఏం చేస్తుంది ఇది మెయిన్గా ఏం చేస్తుంది అంటే వరల్డ్ హెల్త్, ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న మనుషులు హెల్త్ని అంతా కాపాడుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ గైడ్ లైన్స్, నాట్ రెగ్యులేటరీ అథారిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక కంట్రీకి గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకేముంది, ఇండియాకి గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది. కానీ ఇండియాలో లా మేకింగ్ ఎవరు? రెగ్యులేటరీ అథారిటీ అంటామన్నమాట. ప్రతి ఒక్క కంట్రీకి రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే లాస్ అనేవి పాస్ చేస్తుంది. అంటే ఆ రెగ్యులేటరీ అథారిటీ చెప్పినవి ఆ కంట్రీలో మొత్తం జరగాలి, అంతేగాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టు కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క కంట్రీకి గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రెగ్యులేటరీ అథారిటీ ఏంటి? CDSCO అంటాం అనమాట. అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, లేకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. సో ఇవన్నీ లాస్ పాస్ చేస్తాయన్నమాట, అంతేగాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాస్ చేయదు. అలాగే యూఎస్కి వచ్చినప్పుడు FDA అంటాం అనమాట, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం అనమాట. సో అదే యూరోప్కి వచ్చినప్పుడు EMEA, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ. ఆస్ట్రేలియాలో TGA అంటాం అనమాట, థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్. సో అవన్నీ రెగ్యులేటరీ అథారిటీస్, అంతేగాని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది రెగ్యులేటరీ
రెగ్యులేటరీ అథారిటీ కాదు. సో జస్ట్ గైడ్ లైన్స్ ఇస్తుంది. రెగ్యులేటరీ అథారిటీస్ అనేవి ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళకి సపరేట్గా ఉంటాయన్నమాట. సో మనం ఇది చూసిన తర్వాత ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్స్ చూద్దాము. సో ఇది మనకు మెయిన్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్. సో లేటెస్ట్గా చూడండి, నిన్న హెచ్ఐవి డే, ఎయిడ్స్ డే అనమాట, అందుకు వాళ్ళు ఇక్కడ పెట్టారు. సో మీరు ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. సో ఈ వెబ్సైట్లో ఏముంటుందంటే రెగ్యులర్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ హెల్త్లో ఏముంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కోవిడ్ టైంలో చూసింటే కంప్లీట్ ఈ పేజెస్ అన్నీ కోవిడ్ గైడ్లైన్స్తో నిండిపోయి ఏ కంట్రీలో కోవిడ్ ఎలా ఉంది, దాని రెగ్యులేషన్స్ ఏంటి అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరూ దీన్ని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. లేదు మనము ఏదైనా ఫాలో కావాలంటే చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, టిక్టాక్ ఉంది, స్నాప్చాట్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో కావచ్చు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వెబ్సైట్ నుంచి మంచిగా వస్తుంది. సో ప్రపంచంలో హెల్త్ గురించి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ ద నెంబర్ 1 వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ వికీపీడియాకి వచ్చేటప్పటికి, వికీపీడియాలో ఇక్కడ చూడండి మెయిన్గా జెనీవాలో హెడ్ క్వార్టర్స్ ఇది. ఈ జెనీవా హెడ్ క్వార్టర్స్ అనేది ఎలా ఉందనే పిక్చర్ ఇచ్చారు. సో ఒక స్నాప్షాట్లో మీకు కంప్లీట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియాలి అంటే సో మీరు వికీపీడియాను కూడా ఫాలో కావచ్చు. సో ఏదన్నా ఒక జెన్యూన్ హెల్త్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ వైడ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఏజెన్సీ అది. సో ఇట్ ప్రొవైడ్స్ గైడ్ లైన్స్, అంతేగాని అది ఒక రెగ్యులేటరీ అథారిటీ కాదు. అది చెప్పినట్లు ఏ కంట్రీ చెయ్యదు. అది గైడ్ లైన్స్ ఇస్తుంది. కొన్ని కంట్రీస్ ఫాలో అవుతాయి, కొన్ని కంట్రీస్ ఫాలో అవ్వవు. ఎందుకంటే వాళ్ళ రెగ్యులేషన్స్, వాళ్ళ కల్చర్ని బట్టి, వాళ్ళ ఎన్వైరన్మెంట్ని బట్టి వాళ్ళు స్టాండర్డ్స్ అనేవి డిసైడ్ చేసుకుంటారనమాట. థ్యాంక్ యూ.